వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇంతకుముందు చేసిన రెసిపీస్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద నా పేజ్లోకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి నా ఛానల్లో. ఇవాళ నేను చేయబోయే రెసిపీ అండి పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఇది చాలా ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నానండి. ఒక 3 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను. కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ వేస్తున్నాం కదా, వేసినాక వెంటనే కదపకూడదండి, కదిపితే అడుగు పట్టేస్తుంది. సో కదపకుండా పన్నీర్ని వేసి ఇప్పుడు అందులో మనము కొద్దిగా కారం వేయాలి. అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేయాలి. వేసాక కూడా వెంటనే కదపకండి, కదిపితే కింద అడుగు పట్టేసి పన్నీర్ మొత్తం విరిగిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనము బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, బ్లాక్ పెప్పర్ని లైట్గా వేసుకుందామండి. వేసి దాన్ని స్ప్రింకిల్ చేసుకుందాము. ఇప్పుడు స్ప్రింకిల్ అయింది కదా, ఇప్పుడు మనము బాగా కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, కలిపితే అడుగు పట్టలేదు, నీట్గా వచ్చేసింది కదా. దీన్ని కొంచెం సేపు సిమ్లో పెట్టి వేయించుకుందాం. వేగితే మొత్తం ఫ్రై అయిపోతుందండి. మరీ హార్డ్ అవ్వకూడదు, అలా అని అసలు ఫ్రై అవ్వకుండా ఉండకూడదు. అది చూసుకుంటూ ఉండండి మధ్యలో కదుపుతూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, పన్నీర్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి పన్నీర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేగుతుంది కదా, వేగుతున్నప్పుడు ఇందులో మనము మసాలా దినుసులు, లవంగాలు, ఇలాచి, కొద్దిగా చెక్క, అలాగే పువ్వు, ఇవన్నీ వేయాలండి. ఇవన్నీ వేసి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగుతాయి కదా. ఇప్పుడు ఇందులో మనము ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రైడ్ రైస్లో వేసుకోవాలి. ఆ వేగుతూ ఉండగా ఒక ఆనియన్, కొద్దిగా బీన్స్, క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ వేసి వీటిని కూడా బాగా వేయించుకోండి. ఇవి వేగుతూ ఉంటాయి కదా, బాగా వేగిపోవాలండి, మరీ ఎక్కువగా కాదు. ఫ్రైడ్ రైస్కి మనం వేయించుతాం కదా, అలా వేగితే సరిపోతుంది. ఇలా వేగుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పన్నీర్లో కారం వేసాం కదా, దాని బేసిస్లో వేసుకోండి. అలాగే కొద్దిగా చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇది బాగా పట్టిన తర్వాత ఇప్పుడు మనము సాసెస్ అనేవి యాడ్ చేద్దాము. ఒక స్పూన్ సోయా సాస్, వెనిగర్ వేయాలి. ఇవి కూడా వేగుతూ ఉండగా ఇప్పుడు కొద్దిగా టమాటో కెచప్ వేసి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యాయి కదా. మిక్స్ అయిన తర్వాత ముందుగా మనము అన్నం వండి పెట్టుకున్నాం కదా అండి, ఆ అన్నంని పొడి పొడిగా చేసుకొని ఆ అన్నం ఇందులో వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు మిక్స్ అయిపోయాక దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసి బాగా తిప్పేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నారు కదా, 2 to 3 మినిట్స్ వేగనివ్వండి. ఇప్పుడు వేగిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు కింద ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరికొన్ని రెసిపీస్ నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.